పెద్దలు మాజీ ఎమ్మెల్యే శ్రీ కొంక మీనాక్షి అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము పార్టీలోకి చేరడం జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు చేసే అభివృద్ధి పనులకు ఆకర్షితులై అన్న నాయకత్వం ఇంకా బలపరచాలన్న ఆలోచన విధానాలతో మళ్ళీ మేము పార్టీలోకి చేరడం జరిగింది. అలాగే ఇక్కడ ఆదోనిలో కూటమి రోజు రోజుకి బలంగా ఉంది కాబట్టి ఆ బలానికి ఇంకా చేకూర్చి మేము కూడా చేదోడు వాదోడుగా ఉండి గతంలో నేను కౌన్సిలర్గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఆలోచన విధానాలతో అన్నకు తెలియజేయడం జరిగింది. మరి అన్న పెద్ద మనసు చేసుకొని నన్ను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అలాగే పార్టీ పుట్టినప్పటి నుంచి ఏ పదవి లేకున్నా కార్యకర్తలు అండదండలు అందిస్తూ ఏనాడు ఏ పోస్ట్ ఆశించుకున్నా మా చిన్నన్నయ్య ఉమాపతి అన్నగారు ఆదర్శంగా తీసుకొని మేము ఇప్పటికి కూడా ఏ పదవి ఆశించకుండా మరి అన్నని ఆదర్శంగా తీసుకొని అన్న అడుగుజాల్లో నడచాలనే ఆలోచన విధానాలతోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. మాతో పాటు మా బంధువులు మరి కుటుంబ సభ్యులు మా అన్నదమ్ములు బంధువర్గం అంతా సుమారుగా ర్యాలీతో అరుణజ్యోతి నగర్, శ్రీరామనగర్ కాలనీ, ఎల్ఐజీ, విజయనగర్ కాలనీ అక్కడక్కడ ఉండే వాళ్ళందరినీ మేము పార్టీలోకి చేర్పించడం జరిగింది. అలాగే గతంలో పొరపాటు చేసిన దానికి మనస్సాక్షిగా నన్ను క్షమించని పెద్దలైన ఉమాపతి అన్న గారికి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న వయసులో ఆవేశంగా ఏదో పొరపాటు అయితే వాస్తవము, మరి నాకు చిన్నతనంలో ఏదో టక్కనే అనిన మాట వాస్తవం. మరి అన్నోళ్ళు ఆ రోజే నన్ను క్షమించినారు. ఈరోజు సభ ముఖ్యంగా పెద్ద అన్న మీనాక్షి అన్నకు కానీ మరి ఉమాపతి అన్నకు కానీ భూపాల్ చౌదరి అన్నకు కానీ నేను మనస్ఫూర్తిగా వాళ్ళని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, క్షమించినారు కాబట్టి. ఇక మీదట పార్టీలో నేను మనస్ఫూర్తిగా పార్టీ నియమాలకు కట్టుబడి చంద్రబాబు నాయకత్వంతో రాష్ట్రం ఎలా వెదజల్లుతుందో మరి అలాగే మీనాక్షి అన్న నాయకత్వంలో కూడా అలాగే మేము కష్టపడి పనిచేస్తామని గతంలో ఏ రకంగా అయితే మరి సిన్సియర్ కార్యకర్తలుగా మేము పనిచేసామో ఈసారి కూడా అదే రకంగా మేము పనిచేసి పార్టీకి బలోపేతాన్ని కృషి చేస్తామని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా ఉమాపతి అన్న పెద్ద మనసుతో నన్ను క్షమించాడు నిన్ననే. ఆ సంతోషంతోనే ఈరోజు ఇంతమంది రావడం జరిగింది. ఎక్కడున్నా నువ్వు మా పిల్లోడు, మా తమ్ముడురా, లాస్ట్ పిల్లోడు అని చాలా సందర్భంలో చెప్పాడు. చిన్నోడు కాబట్టి చిన్నతనంలో ఏదో పొరపాటు చేసినానంటే కూడా క్షమించాడు. ఆయనకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు సంజయ్, ఎక్స్ కౌన్సిలర్ని, ఆదోని హౌసింగ్ బోర్డు కాలనీ. దాదాపు ఒక 250 మంది చేరినారండి. ఒక కుటుంబాలు చేరినారండి. ఏరియాలు చెప్పాలన్నా అట్లేం లేదు, 100 కుటుంబాలు చేరినారండి. నేను వైసీపీలో వీడడానికంటే నాకు వైసీపీలో సభ్యత్వం లేదు, ఏం లేదు. నలుగురితో పాటు ఏదో జెండా కప్పుకుని ఆ రోజు ఎక్కడ సభ్యత్వం లేదు. అట్లని చెప్పి ఇక్కడ సమన్వయ కమిటీ మెంబర్లో ఉన్న తెలుగుదేశంలో అట్లని చెప్పి నా సభ్యత్వం మా పెద్ద ఆయన మీనాక్షి అన్న కూడా రద్దు చేయలే. అట్లని చెప్పి నేను ఇప్పుడు అంతకుముందు కూడా అంత యాక్టివ్గా లేను. ఏదో ఒక 2-3 సందర్భంలో ఇట్లా పార్టీ విషయంలో పోయిండొచ్చేమో కానీ నేను అంత యాక్టివ్ కూడా లేను అక్కడ. అది మా అన్న కూడా గమనించాడు. సో విలేకరులు మీరు కూడా ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఉంటారు. నేను ఏ రోజు కూడా నేను అంత ఎక్స్పీరియన్స్ 2 టర్మ్స్ కౌన్సిలర్గా చేశాను. తెలుగుదేశంలో సమన్వయ కమిటీ మెంబర్గా పెద్ద అయినా దాదాపు 11 ఏళ్ళు నన్ను కంటిన్యూ చేశాడు. అంత పెద్ద పోస్టులు ఉన్నాను వైసీపీలోకి పరిస్థితులను బట్టి ఆ రోజు స్నేహితుల పరంగా పోయినప్పుడు కండువా వేసుకున్నది వాస్తవం. కాకపోతే అక్కడ ఏది పోస్టు నాకైతే లేదు, సభ్యత్వమే లేకుండా పోస్టులు ఎక్కడి నుంచి వస్తాయా సార్, అది నా వర్షను. అట్లని చెప్పి నా సభ్యత్వం కూడా తీసేయాల. ఏదో దారి తప్పినాను, మళ్ళీ సరైన మార్గంలో నడచాలనే ఆలోచనతో మళ్ళీ ఇదే దారిలోకి సొంత గూటికే చేరుకున్నాను. అది కూడా పెద్ద మనసు చేసుకొని మా అన్న వాళ్ళు, మీరు చెప్తే తప్ప తెలియదు మా అన్నలకు వైసీపీలో చేరినాడు అనే విషయము మీరు విలేకరులు తెలియజేసినారు. ఆ లోటుపాటు కూడా అన్నకి ఈరోజు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను పోయిన విషయము సందర్భము అక్కడైతే నాకు సభ్యత్వం లేదనే విషయం వాస్తవము. అక్కడ పార్టీలో కూడా ఏ పోస్ట్ కూడా తీసుకోవాలి. ఆయన పార్టీ కార్యక్రమం అంటే కాలనీలోకి వచ్చినప్పుడు గడపకు వచ్చినప్పుడు ఒక 2-3 సార్లు కలవడం జరిగింది. సో అక్కడ ఏదైనా పని మీద పోయినప్పుడు ఇట్లా చేరినప్పుడు అక్కడ కూడా నిలబడడం జరిగింది. నేను 83 నుండి చిరంజీవి ప్రెసిడెంట్. నా నంబర్ 70, 70 నంబర్ స్టేట్ లెవెల్లో. దాని తర్వాత మీనాక్షి తప్ప నాకు ప్రపంచమే తెలియదు. మా పెద్ద ఆయన, మా తండ్రితో సమానమైన ఆయన కోసమే మేము ఏం చేయడానికి రెడీ ఉన్నాము. పేరేనా? నా పేరు సిద్ధా, చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్, ఆదోని. మా అబ్బాయి
మొత్తం మా ఫ్యామిలీ అంతా మన అంతా మళ్ళీ అన్న గూటికి చేరినాము. నాకు చాలా సంతోషం ఉంది ఈరోజు. ఎందుకంటే నేను 42 రాజకీయం చూసినాను, ఇటువంటి వ్యక్తిని మేము చూడలేదు వాస్తవంగా చెప్పాలంటే. మా మీద కూడా ఆయనకి ఏమాత్రం ఎంత ప్రేమ అంత ప్రేమ ఉంది, ఏమాత్రం చెడు ఆలోచన లేదు. నా పిల్లలు అంటాడు కానీ వేరే ఎప్పుడు కూడా మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన మిత్రుడు సిద్ధ మరియు ఎక్స్-కౌన్సిల్ సంజీవ్ వారి కుటుంబ సభ్యులందరూ తిరిగి వారి సొంత గుట్లోకి రావడం జరిగింది. పెద్ద ఆయన మీద ఉండే అభిమానం కానీ, తెలుగుదేశం పార్టీ మీద ఉండే అభిమానం కానీ, ఆ అభిమానంతో ఈరోజు జిల్లా ఉపాధ్యక్షుడు రంగన్న గారు మరియు పట్టణాధ్యక్షుడు తిమ్మప్ప గారు, మండలాధ్యక్షుడు శివప్ప గారు, పెద్ద ఆయన మీనాక్షి రెడ్డి ఇన్ఛార్జ్ అయిన మాజీ ఎమ్మెల్యే మీనాక్షి రెడ్డి ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి అంటే సొంత ఇంటికి రావడం జరిగింది. మేము కానీ ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళ నాయకులు కానీ పెద్ద ఆయన ఆధ్వర్యం జరిగింది కాబట్టి, ఇంకా పెద్ద ఆయన ఆజ్ఞ వచ్చింది కాబట్టి మేము కానీ ఖచ్చితంగా వాళ్ళ సొంత ఇంటికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ యావత్ కుటుంబంతో వాళ్ళకి వెల్కమ్ పలుకుతూ ఉంది. ఈ సందర్భంగా వారికి ఒకటే తెలియజేస్తున్నా, రాజకీయాల్లో పొరపాట్లు కామన్ జరుగుతూ ఉంటాయి. ఇక మీదటైనా కార్యకర్తల్ని సమన్వయం చేసుకొని మనం ఏమిటి అనేది కార్యకర్తల్లో నిరూపించుకొని పెద్ద ఆయనకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి సోదరంగా స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ.